వాడే. లిఫ్ట్ చేయమ్మా. హలో విష్ణు, చెప్పు. ఏం చేస్తున్నావు కీర్తి? నా సంగతి పక్కన పెట్టు. నువ్వైతే చాలా హ్యాపీగా ఉన్నావు కదా? అవును కీర్తి. అవును, నువ్వెలా గెస్ చేసావు? గెస్ చేయడం ఏముంది? నీ ఫ్రెండ్ అవమానించినందుకు ఆ వేదాకి సరైన బుద్ధి చెప్తున్నావు కదా. కాలేజ్ ల్యాబ్లో తనని లాక్ చేసావు కదా. పాపం రాత్రంతా అక్కడే ఏడుస్తూ కూర్చోవాలది. ఏడవని కీర్తి, అక్కడ అది ఏడవడం కాదు, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ కూడా అలాగే ఏడుస్తుంది. ఏమైపోతుందో అని చెప్పి మా నాన్న వాళ్ళు తల దిక్కుకు వెతకడానికి వెళ్ళారు. అరే, మరి వేద ఎక్కడుందో వాళ్ళకి తెలిసిపోతుందేమో. ఎలా తెలుస్తుంది? తను కాలేజీలో లాక్ అయిందని ఎవరూ గెస్ చేయలేరు కదా. కాకపోతే ఎంతైనా తను కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా. కీర్తి, నా గురించి నీకు తెలుసు కదా. వేద అంటే ఎంత కోపమో నీకు తెలుసు కదా. మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్ అంటావేంటి? వాళ్ళు వేరు, మేం వేరు. నీకెన్నోసార్లు చెప్పాను కదా. అయినా ఇవాళ వేదాన్ని లాక్ చేసింది నా ఫ్రెండ్ని అవమానించినందుకే కాదు, ఎన్నోసార్లు దానివల్ల నేను అవమానాలు పడ్డాను. వాళ్ళమ్మ కారణంగా మా అమ్మ ఎన్నోసార్లు అవమానాలు భరించింది. వాళ్ళని ఏమందామన్నా మధ్యలో మా నాన్న మాకు అడ్డుపడతాడు. ఇంతకాలానికి దానికి సరైన బుద్ధి చెప్పే అవకాశం దొరికింది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సరే కీర్తి, అమ్మవాళ్ళు చూస్తే బాగోదు. నేను మార్నింగ్ కాల్ చేస్తాను. బాయ్, గుడ్ నైట్. బాయ్. పాపం పిచ్చోడ్ డాడీ వేదాన్ని లాక్ చేసి అందర్నీ ఏడిపిస్తున్నాను అని అనుకుంటున్నాడు. వేదాన్ని కెమికల్ ల్యాబ్లో లాక్ చేసి ఏడిపిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అది అక్కడ ఎంత ఏడుస్తుందో వాడికి తెలియదు. ఆ తర్వాత తెల్లారిన తర్వాత ఇంటిల్లపాది ఎంత ఏడుస్తారో వాడికి తెలియదు. పిచ్చోడు. అయినా ఇప్పుడేమైందండి? ఈ ప్లాన్ వల్ల అది జీవోత్సవమై బయటకొస్తే అప్పుడు కదా అసలైన ఏడుపు ఆ శివరామరాజుకే. ఆ శివరామరాజు కూతురు ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటే, అతను కన్నీళ్లు కారుస్తూ ఉంటే, అది కదా అసలైన నరకం ఆ అన్నపూర్ణకి. ఏ అన్నపూర్ణ అయితే మనకి ఎదురు తిరిగిందో, ఏ అన్నపూర్ణ శివరామరాజు వల్ల మనం నలుగురిలో తల దించుకోవాల్సి వచ్చిందో, ఇప్పుడు వాళ్ల కడుపున పుట్టిన వాళ్లతోనే వాళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తున్నాను. వాడి వేరుతోనే ఆ అన్నపూర్ణ కళ్ళు కూడా పొడిపిస్తాను. బాలు, నువ్వేంటి ఈ టైంలో? వేద ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను వచ్చాను. ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అదే తెలియడం లేదు. తన ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నాను. తన కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందన్నారు. నీకేమన్నా తెలుస్తుందేమోనని. యాక్చువల్లీ ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంది కెమిస్ట్రీ ల్యాబ్లో. అది అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. కానీ వేద తన ఫోన్ ల్యాబ్లో మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వెళ్ళింది. నేను కాసేపు వెయిట్ చేశాను, కానీ ఈలోపు విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వేద వెళ్ళిపోయిందని చెప్పారు. దాంతో నేను వచ్చేశాను. నాకు తెలిసి వచ్చేసుంటుంది. లలిత ఆంటీ ఇంకా శివరామరాజు అంకుల్ కూడా ఫోన్ చేశారు. నేను చూసుకోలేదు.